మరొకసారి దేవుడు మనతో మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యం ఏంటో మనం కూడా బలపడాలి. వింటున్నట్టు ఉండి మనం మోసం చేసుకోకుండా దాని విషయంలో మరి నేర్చుకునే వారంగా, దాని ప్రకారం నడుచుకునే వారంగా, దానికి లోబడి వారంగా మనందరం కూడా దేవుడు మనల్ని మార్చాలి. వాడుకోవాలి. దయచేయాలి. అందరం కొద్దిసేపు అందరం కళ్ళ మంచి కొద్దిసేపు ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. దేవా మరి సమయంలో తండ్రి మమ్మల్ని అందరూ మీరు కనికరించండి ప్రభా. నన్ను మమ్మల్ని కనికరించండి ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మాకు దయచేసి మరొక దినాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు ప్రభా. దేవా నడిపిస్తున్నారు ప్రభా, బోధిస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. దేవా మన తండ్రి ఎస్ఎస్సి పత్రిక ద్వారా మా జీవితాల్లో అయ్యా మీకు మమ్మల్ని ఏ రీతిగా మహిమపరుచుకుంటూ మాకు తెలియదు ప్రభా. అయ్యా మమ్మల్ని తండ్రి మీరే అయ్యా బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమైతే బలహీనతకు దయచేసి బలపరచండి ప్రభా. అయ్యా విని గ్రహింపు మాకు దయచేయండి ప్రభా. అయ్యా నడుచుకునే కృపను మా అందరికి దయచేయండి ప్రభా. నిలబడి చెప్తున్న దాన్ని మీరు పరిశుద్ధపరచండి, బలపరచండి, వాడుకోండి. రాబోయే బిడ్డలందరినీ నడిపించండి ప్రభా. అయ్యా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం, మా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం ప్రభా. నిద్ర అనాలోచనలు ప్రభా అయ్యా సమస్తాన్ని యేసుక్రీస్తు నామములో తొలగించండి. సాతాను క్రియలు అయిపరచమని దేవా
అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభు మీ దానాన్ని ఆదరణ అప్పగిస్తున్నాము తండ్రి. మా హృదయంలో నీ వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి, అయ్యా మా చెవులతో వినడానికి, మా హృదయంలో గ్రహించుకోవడానికి ప్రభా, ఎక్కడ కూడా ప్రభా మా కాన్సన్ట్రేషన్ తండ్రి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం, మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ దేవా అయ్యా నిలబడి చెప్పుకున్న దాంట్లో కూడా మీరు శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. మన ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. లేట్ అయింది ఈరోజు, సారీ. సో మనం ఎఫిషియన్స్ చాప్టర్స్లో ఈరోజు మన టాపిక్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. సో సెకండ్ వర్స్ లో ఉన్నదే థర్డ్ వర్స్ లో ఉన్నది. ఓకే, ఆ పర్సన్స్ ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కృపయు సమాధానం కలుగును గాక అని సెకండ్ వర్స్ లో ఉంది. థర్డ్ వర్స్ లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించినారు. సో ఈ థర్డ్ వర్స్ లో ఉన్నది మనం తెలుసుకుంటే ఇది కూడా కవర్ అయిపోతుంది. ఇందులో ఉన్న విషయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, ఇంకా కింద ఆత్మ సంబంధమైన. ఏ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి? మన ఆత్మన, మనుషుల ఆత్మన? ఏ ఆత్మ? దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎందుకు యేసుక్రీస్తు పేరు రాశాడు? ఎందుకు తండ్రి యొక్క దేవుడు తండ్రి అని చెప్పి అక్కడ రాయడం? మళ్ళా ఆత్మన ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఎందుకు మూడుని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు 3 పేర్లతో 3 వ్యక్తులుగా ఎందుకు రాశాడు? మీరు కొరింథీయులకు వెళ్ళండి, గలతీయులకు వెళ్ళండి, కొలస్సీ పత్రికలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి చూసిన ఇది కనిపిస్తుందా కనిపించదా కదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలా చర్చెస్లో కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సంబంధము మనందరికీ కలుగును గాక అని అంటారు. ఇది ఎందుకు? ఎందుకంటే మనం ఫాలో అయ్యే క్రిస్టియానిటీ మోనోథిజంకి సంబంధించింది. మోనోథిజం అని అంటే ఒకే దేవుడిని ఆరాధిస్తాం. మన దేవుడు వినుము ఓ ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, అంటే ద్వితీయం కానివాడు, రెండో దేవుడు అనేవాడు లేడు, ఒకటే దేవుడు మనం ఫాలో అయ్యేది. మరి పౌలుకి ఎందుకు మరి అది తెలియదా? మనకు తెలుసు, పౌలుకి తెలియకపోవడం ఏంటి? 3 దేవుళ్ళ పేర్లు ముగ్గురు అని ఎందుకు చెప్తున్నాడు? మనకు 3 దేవుళ్ళు లేరు కదా. సో దీన్ని కొద్దిగా డివైడ్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ చెప్పేసి నేను తర్వాత అందులోకి వెళ్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. దేవునికి స్తుతి ఎందుకు చెల్లిస్తాం అన్నది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీదికి వెళ్తాను. స్తుతింపబడును గాక అంటే గ్రీక్ పదంలో ఇలోగిటాస్ అని అంటారు. ఇలోగిటాస్ అని అంటే దాని అర్థం ఏంటంటే స్తుతింపదగినవాడు లేదా ఆరాధించదగినవాడు. ఎవరున్నారు ఆరాధించదగినవాడు, స్తుతింపదగినవాడు? ఆ అర్హత ఎవరికి ఉన్నది? దేవుడికే ఉంది, ఇంకొవరికి లేదు. ఎవరిని ఆరాధించకూడదు, మనం దూతల్ని కూడా ఆరాధించకూడదు, శాతాన్ని ఆరాధించకూడదు, మనుషుల్ని ఆరాధించకూడదు. కొంతమంది నా తిండే నాకు దేవుడు అంటారు, కడుపే దేవుడు అని అంటారు, దాన్ని కాదు ఆరాధించదు. ఇంకొంతమంది నా జాబే నాకు దేవుడు అంటారు,
నీకు జాబ్ని ఆరాధించకూడదు. ఇంకా దేవుడు అనేవాళ్ళు ఇంకా నా మనీయే దేవుడు అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది చదువు, నా చదువే నాకు దేవుడు అంటారు, నా పనే నాకు, నా డ్యూటీయే నాకు దేవుడు అంటారు. వాటిని కాదు మనం ఆరాధించాలి. ఆరాధనలకు యోగ్యుడు, స్తుతింపదగిన వాడు, స్తుతులకు పాత్రుడు ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. అది అక్కడ రాయబడిన పదం, అది ఇలో గిటాసన్ అనే పదం. సో ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? దేవుని. ఏ దేవుని? యేసుక్రీస్తుని. మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తుకు తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక అని అన్నారు. ఇప్పుడు చెప్పండి. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ కోసం నేను ఇమేజెస్ పెట్టి కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. నేను ఏ నామం అని అనలే, ఏ దేవుణ్ణి స్తుతించాలి నేను? యేసుక్రీస్తునా, తండ్రినా, పరిశుద్ధాత్మనా? కొంతమంది యేసుక్రీస్తు అంటున్నారు, కొంతమంది ముగ్గురు అంటున్నారు, కొంతమంది త్రిత్వం అని అంటున్నారు, ముగ్గురు ఒకటే అంటున్నారు. మరి ఒకరే అన్నప్పుడు యేసుక్రీస్తుని కూడా స్తుతించండి అని అనొచ్చు కదా. యేసుక్రీస్తు యొక్క తండ్రిని స్తుతించబడును కాక అని అన్నారు. దేవుని ఆత్మ ప్రతి ఆశీర్వాదమును, అంటే ఆశీర్వాదం యేసు ప్రభు ఇవ్వడా? పరిశుద్ధాత్మని ఇస్తాడా ఆశీర్వాదం? మరి తండ్రిని స్తుతించమని, మరి తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదాలు రావచ్చు అని అనొచ్చు కదా. పరిశుద్ధాత్మని ఎందుకు పెట్టారు? యేసుక్రీస్తు ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు కూడా ఇస్తాడు కదా, మరి ఎందుకు ఆ పరిశుద్ధాత్మని ఎందుకు పెట్టారు? సో నేను ఈ టాపిక్ ని ఇవాళ ఒక్క రోజులో క్లోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రాంక్ గా చెప్తున్నా, పొద్దున 5 గంటల వరకు నాకు తెలియదు. మార్నింగ్ 5 o'clock లేసి క్వైట్ టైం చేసుకొని ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని క్వశ్చన్స్ నాకు వచ్చాయి ప్రేయర్లో. ఈ కాన్సెప్ట్ ని నేను ఎంత సెన్సిటివ్ టాపిక్ అంటే దీని వల్ల కొన్ని క్రిస్టియానిటీలో చాలా డివిజన్స్ వెళ్ళిపోయాయి. క్రిస్టియానిటీలో చాలా డివిజన్స్ వెళ్ళిపోయాయి, చాలా తప్పుడు బోధలు వచ్చేసాయి, చాలా రాంగ్ డాక్టరీన్స్ లోకి వెళ్ళిపోయారు, చాలా మంది తప్పిపోయారు. దేవుని ఆశీర్వాదం, దేవుడు ఎవరో సరిగా తెలియక దేవుని ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను 1 day ఎట్లా కంప్లీట్ చేస్తానని అర్థం కాదు. 2 verses ఉన్నాయి. ఆ 2 verses ని బట్టి నేను ఇప్పుడు ఆ దేవుని అస్తిత్వం, ఆయన ఎవరు అని అన్నది చెప్పడానికి ఒకరోజు సరిపోదని నాకు అర్థమైంది. 4 Sundays కావాలి దానికి. నాకు 4 Sundays అవుతుంది. కుదించి 3 Sundays పెడదామని ట్రై చేశాను. 30% ఈరోజు, 30% నెక్స్ట్ సండే, మిగతా 40% నెక్స్ట్ సండే. ఒక సండే తీసుకుందాం. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సండే నాకు ప్రొడక్షన్ ఉంది ఆఫీస్లో, కొద్దిగా బిజీ ఉండి ఈ కాన్సెప్ట్ దీని కొరకు నేను మొత్తం చాలా రీసెర్చ్ చేశాను, చాలా వీడియోస్ విన్నాను. కొంతమంది ఫారెన్ ప్రీచర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ విన్నాను. రాంగ్ డాక్టరీన్స్ ఏవైతే చెప్పారు, రాంగ్ డాక్టరీన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినాల్సి వచ్చింది. కొన్ని గంటల మెసేజెస్ అవి విని, కొన్ని బుక్స్ చదివి, ఏఐలో కొన్ని సెర్చ్ చేసి, మొత్తానికి ఒక్కొక్క కాన్సెప్ట్ నేను బయటికి తీసుకొని వస్తూ ఉంటున్నాను. సో బిఫోర్ ట్రినిటీ అని అంటే ఏందో, దానికన్నా ముందు అసలు దేవుడు అస్తిత్వం ఏంటో తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు ఫస్ట్ నో అబౌట్ దిస్ థింగ్స్. మోనోథిస్టిక్ రిలీజియన్స్ అనేటివి ఉన్నాయి. మోనోథిస్టిక్ రిలీజియన్స్ అని అంటే ఓన్లీ వన్ గాడ్ అని నమ్మే మతాలు, నమ్మే రిలీజియన్స్ అన్నమాట. అన్న అది రికార్డింగ్ వస్తుంది, ఒక్కసారి చూడండి మీ ఫోన్లో. అన్ని సెటప్ చేశాను, చూడండి. మోనోథిస్టిక్ రిలీజియన్స్ అని అంటే జూడాయిజం వస్తుంది, క్రిస్టియానిటీ వస్తుంది, ఇస్లాం వస్తుంది. ఓకే, ఈ ముగ్గురు దాంట్లో ఎవరిని వెళ్ళి అడిగినా మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అంటే ఒకటే దేవుడు, అల్లా అని ఆయన అంటాడు. వీళ్ళేమో యెహోవా దేవుడు, యహోవే అని అంటారు వాళ్ళు. దాంట్లో యెహోవే, జెహోవా అంటారు. యహోవే అని వాళ్ళు పలకరు, దాన్ని పలకడం కూడా మాకు అర్హత లేదు, కాబట్టి జెహోవా అని అంటారు గాడ్ని. వాళ్ళు తనక్ వాడతారు, తోరా బైబుల్, వాళ్ళు తోరా బైబుల్, ఓల్డ్ టెస్టిమెంట్. ఇవి ఖురాన్, మనకు బైబుల్, న్యూ టెస్టిమెంట్ ఉంటుంది మనకి మేజర్గా. అండ్ గాడ్ as ట్రినిటీ ఇన్ వన్ గాడ్ అని చెప్పి ఒక డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళిద్దరు ఇట్లలో. వాళ్ళు అల్లా అని అంటారు, జీసస్ని సేవియర్ అంటారు. వాళ్ళు జీసస్ని నమ్ముతారు, ఒక ప్రాఫిట్గా మాత్రమే నమ్ముతారు. ఇన్ కేస్ జుడాయిజంలో కూడా కొంతమందిని అడిగితే మేబీ ఒక ప్రాఫిట్ అయి ఉంటాడు అని అంటారు తప్పించి ఆయన మాటను ఎవరు
పట్టించుకోరు. అండ్ ముగ్గురికి కూడా కాన్సెప్ట్ అబ్రహామే. అబ్రహాం ఇస్ అ ప్రాఫిట్. అబ్రామిక్ రిలీజియన్స్ అని కూడా అంటారు. ఓకే, ఇవి మోనోథిస్టిక్ రిలీజియన్స్. నెక్స్ట్ వచ్చేసి పాలిథిజం, మల్టిపుల్ గాడ్స్, మల్టిపుల్ డైటీస్ అంటారు. ఓకే, వర్షిపింగ్ ఆర్ బిలీవింగ్ ఇన్ మల్టిపుల్ డైటీస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకుంటారు అనమాట. సూర్యుడికి ఒక దేవుడు ఉన్నాడని, చంద్రుడు ఒక దేవుడు అని చెప్పి, అట్ ది సేమ్ టైం లక్ష్మికి, డబ్బుకి ఒక దేవుడు అని చెప్పి. అంకుల్ సెషన్లో ఉన్నాను అంకుల్, 7:30 ఓకే అంకుల్. ఓకే, సో మల్టిపుల్ గాడ్స్ని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు అని చెప్పి, చదువుకు ఒక దేవుడు, లక్ష్మి అదే డబ్బుకు ఒక దేవుడు, అట్లా డిఫరెంట్ ప్రతి దానికి ఒక్కొక్క దేవుడు అని చెప్పి తీసుకొచ్చేదాన్ని పాలిథిజం అని అంటారు. దాంట్లో లైక్ హిందూయిజం వస్తుంది, ఇంకా సిక్కిజం వస్తుంది, జైనిజం వస్తుంది కొంత. బుద్ధిజంలో గాడ్ని బిలీవ్ చేయరు. బుద్ధుడు గాడ్ కాదు, బుద్ధుడు ఎప్పుడు చెప్పలే గాడ్ అని. ఈజ్ ఎ సుప్రీం ఋషిలాగా, అంటే గురువు లాగా భావిస్తారు, బట్ గాడ్ కాదు. బుద్ధిజంని ఫాలో అయ్యేది గాడ్ అనే కాన్సెప్టే ఉండదు బుద్ధిజంలో. గాడ్ నమ్మకండి అని చెప్పిందే బుద్ధిజం. అట్లా చెప్పి ఎక్కడ ఆంధ్రాలోనే, మన ఆంధ్ర బీహార్ సైడ్ లో బుద్ధుడు పుట్టాడు. ఆ తర్వాత అక్కడ నుండి స్ప్రెడ్, ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది బుద్ధిజం. వెంటనే బ్రాహ్మిన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయక వాళ్ళని ఎలాగొడితే వాళ్ళు చైనాకి వెళ్ళిపోయారు. అక్కడ బుద్ధిజం స్ప్రెడ్ అయిపోయింది. కొన్నాళ్ళకి బుద్ధుడిని విగ్రహాలు విపరీతంగా పెరిగాయి బుద్ధిజం. ఎందుకంటే గురువుగా ఆయన్ని చూసి మెడిటేట్ చేసేవాళ్ళు. హిందూయిజం నుండి బయటకు వచ్చింది అనమాట బుద్ధిజం. అందుకనే వీళ్ళు ఆపోజ్ చేస్తారు. కొన్నాళ్ళకి ఏం చేశారంటే బుద్ధుడిని కూడా వీళ్ళు కల్పేసుకున్నారు. కొన్నాళ్ళకి విష్ణుమూర్తి అవతారాల్లో బుద్ధుడు కూడా ఒక అవతారం లాగా కలిపేసేసారు. బట్ బుద్ధ ఫిలాసఫీ ఏంది అని ఆయన చదివితే, వాట్ బుద్ధ సైడ్ ఈస్ దేర్ ఈస్ నో గాడ్, దట్ ఈస్ వాట్ బుద్ధ సైడ్. బట్ బుద్ధుడిని గాడ్ చేసేసారు. సో అది బుద్ధిజం. ఇంకా వాట్ ఎవర్ ద రిలీజన్, ఈజిప్షియన్స్ లో ఇతర దేశాల్లో పాలిథిజం ని ఫాలో అయ్యే గాడ్స్ ఇలా ఉంటే, ఇండియాలో అలా ఉంటుంది. బట్ వాట్ ఎవర్ పాలిథిజం అంటే కాన్సెప్ట్ ఒకటే అక్కడ. నెక్స్ట్ కమ్స్ టు ద ట్రినిటీ. 80% ఆఫ్ ద క్రిస్టియానిటీ బిలీవ్స్ ఆన్ ట్రినిటీ. 80% ఆఫ్ ద మెజారిటీ ఉన్నారు. మిగతా 20% లో 10% జీసస్ ఓన్లీ అనే థియాలజీ నమ్ముతారు. ఓకే, మిగతా 10% లో డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు, ఒకే దేవుడు అని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకా డిఫరెంట్ గా క్రియేట్ చేసి మనమందరం కూడా దేవుళ్ళు అని చెప్పి నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు క్రిస్టియానిటీలో. అవన్నీ కలిపి ఒక 10%, జీసస్ ఓన్లీ థియరీ కలిపి ఒక 10%, 80% వచ్చేసి ట్రినిటీని బిలీవ్ చేస్తారు. ట్రినిటీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది మనం జస్ట్ చూద్దాం. ట్రినిటీ కాన్సెప్ట్ లో ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. బట్ కండిషన్, ఫాదర్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్, ఫాదర్ ఈజ్ నాట్ సన్, సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఫాదర్. జస్ట్ కొద్దిసేపు ఆలోచించండి. అండ్ దే ఆర్ సేయింగ్ ఓన్లీ వన్ గాడ్. వన్ గాడ్, ఒకటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ఒకటే దేవుడు. బట్ 3 persons అని అంటారు. ఇన్ క్రిస్టియన్ థియాలజీ రిఫర్స్ టు ద బిలీఫ్ దట్ గాడ్ ఈజ్ వన్ బీయింగ్. మనమందరం ఏంటి? హ్యూమన్ బీయింగ్, గాడ్ బీయింగ్. ఎన్ని హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్? అందరం హ్యూమన్ బీయింగ్ కిందకి వస్తాం. ఎన్ని ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్ రకాలు? ఎన్ని? ఒకటే హ్యూమన్ బీయింగ్. యానిమల్ బీయింగ్ ఉంది నెక్స్ట్, అంతే కదా? యానిమల్ బీయింగ్ ఉంది, హ్యూమన్ బీయింగ్ ఉంది, గాడ్ బీయింగ్ ఉంది. గాడ్ బీయింగ్ ఒకటే, ఓకేనా? అది బిలీవ్ చేస్తారు. అర్థమవుతుందా కొద్దిగా? గాడ్ బీయింగ్ who exist in 3 co-equal, co-eternal persons, the Father, Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కో-ఈక్వల్, కో-ఇటర్నల్ పర్సన్స్ అంట. అంటే నిత్యత్వంలోను సమానము, ఈక్వల్,
ఈక్వల్ గా గాడ్ అంటారు, ఈక్వల్ గా స్తుతి. నేను ఇందాక స్తుతి అన్నాను కదా, ఫాదర్కే కాదు హోలీ స్పిరిట్ ని కూడా స్తుతిస్తారు, జీసస్ ని కూడా స్తుతిస్తారు, ఈక్వల్ అంటారు. సో బిఫోర్ వి గో టు దాట్, ఈ నేను మీకు ఎఫిషియన్స్ ఇంట్రోలో కొన్ని చెప్పా. ఏంటనంటే 400 AD సెంచరీస్ లో చర్చ్ మీటింగ్స్ జరిగేవి, అందరు గ్యాదర్ అయ్యేవారు, అక్కడ కొన్ని డిస్కషన్స్ అయ్యాయి, వాళ్ళకి కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి డిస్కషన్స్ జరిగాయి. క్రిస్టియన్ థియాలజీలో మార్పులు చెందడానికి సంఘం పెద్దలు అపోస్తులు అందరు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని దాన్నే సంఘానికి రుద్దేవాళ్ళు అనమాట, అలా చేయమని చెప్పి. 400 కదా నేను చెప్పిన, 425 AD టైంలో ఎఫిషియన్స్ లో కూడా ఒక మీటింగ్ జరిగింది. అది దానికి ముందు కూడా చాలా జరిగాయి అన్న. 125 AD అంటే తెలుసు కదా. సో 125 AD టైంలో యోహాన్ చనిపోయాడు, జాన్ చనిపోయాడు, ప్రకటన గ్రంథం రాసిన జాన్ చనిపోయాడు. 200-300 టైంలో కొన్ని థియరీస్ వచ్చాయి, అంటే అపోస్తులు అందరూ వెళ్ళిపోయారు, జానే లాస్ట్ కదా, జాన్ చనిపోయాడు, లాట్ ఆఫ్ థియరీస్ వచ్చేసాయి. జూడాయిజం నుండి వచ్చిన వాళ్ళు అంటే యూదులు క్రిస్టియన్లోకి వచ్చారు, వాళ్ళు జీసస్ ని గాడ్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఫాదర్నే గాడ్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ జీసస్ ని గాడ్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. తర్వాత కొంతమంది అసలు హోలీ స్పిరిట్ లేదని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇక అన్యుల నుండి వస్తారు కదా, మల్టిపుల్ గాడ్స్ ని బిలీవ్ చేసిన తర్వాత ఇప్పుడు జీసస్ ని బట్టి ఇంట్లోకి వచ్చారు కదా, వాళ్ళు కొత్త థియరీస్ తీసుకొచ్చారనమాట. అరే మనకి మల్టిపుల్ గాడ్స్ ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అంతే, ఏముంది డిఫరెన్స్, అక్కడ మాకు 10-15 కోట్ల మంది ఉంటారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, సో ఇదే కరెక్ట్, 3 దేవుళ్ళు ఉన్నారు అని వాళ్ళు కొన్ని, అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది చర్చ్ అంతా, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అక్కడ, కాంట్రాడిక్షన్స్ కన్ఫ్యూజన్స్ అవుతా ఉంటుంటే కొన్ని థియరీస్ వచ్చాయి. దిస్ ఈస్ ద థియరీ ఎక్కువగా ఇప్పుడు కూడా కొన్ని, ఈ మోడలిస్టిక్ మొనార్కియానిజం. ఈ మొనార్కియానిజం ఎప్పుడు వచ్చిందని అంటే 300 AD లో వచ్చింది. ఎప్పుడని రాస్తుంది, 3వ శతాబ్దం, రైట్, 3rd AD లో, 300 AD లో. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ గాడ్ ఈజ్ ఫాదర్, ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ ద సన్, సన్ ఈజ్ ద ఫాదర్. ఇందులో ఉన్న కొన్ని బైబిల్ వర్సెస్ ని కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ బైబిల్ వర్సెస్ ని బట్టి ఇది 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 అని చెప్పి, అంటే ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఒకేలాగా ఉండే దేవుడు, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. త్రైత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పురాతన తప్పుడు బోధ పరిగణించబడుతుంది. ఇది మొదటిగా 3వ శతాబ్దంలో కనిపించింది. దేవుడు ఒక్కరే ఉన్నారు, అయితే ఆయన తండ్రి, కుమార, పవిత్రాత్మ రూపాల్లో వేరుగా ప్రదర్శించబడతాడు. ఇది దశల వారీగా మానవుల కోసం మారిన రూపాలే కానీ వ్యక్తిత్వాలు కావు. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒకే దేవుడు అవతారాలు ఎత్తాడు అన్నట్టుగా అనమాట. ఇక్కడ అంటే పరిశుద్ధాత్మను కలిగించే రూపంగా ఇది చెబుతుంది. దేవుడు ఒక్కరే, 3 వ్యక్తిత్వాలు లేవు, కేవలం 3 రూపాలు ఉన్నాయి. అంటే తండ్రిగా ఉన్నాడు, తర్వాత యేసు ప్రభులాగా వచ్చాడు, యేసు ప్రభులాగా వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి రాడు, హోలీ స్పిరిట్ ఇంకా రాదు, మళ్ళా హోలీ స్పిరిట్ గా వచ్చినప్పుడు మళ్ళీ జీసస్ రాడు, తండ్రిగా రాడు, హోలీ స్పిరిట్ గానే ఉంటాడు. అట్లా ఆ కాన్సెప్ట్ అంటున్నారు. సో అది రాంగ్ అని 300 BCలోనే దాన్ని కన్ఫర్మ్ చేశారు. దానికి వాళ్ళు చూపించిన ఆధారాలు, యేసు బ్యాప్తిజం ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఒక్కడే ఉండాలి, మరి అక్కడ పరిశుద్ధాత్మ రాకూడదు, తండ్రి అయిన దేవుడు రాకూడదు అక్కడికి, ఎందుకంటే మోనోథిజం వాళ్ళు చెప్పిన మోడలిస్టిక్ ప్రకారము, ఆ థియరీ ప్రకారం ఇది. బట్ అక్కడ 3 వ్యక్తులు ఒకే సమయంలో కనిపించారు మనకి. దానికి ఏం చెప్తారు రీజన్, వాక్యం వాళ్ళకి చూపించడం. సో యేసు ప్రభు బ్యాప్టిజం నీళ్ళలో తీసుకున్నవాడేమో కుమారుడు, ఆత్మ పావడం రూపంలో వచ్చిందని ఉంది అక్కడ. అట్ ఏ టైం హోలీ స్పిరిట్ అక్కడ ఉండడం, అట్ ఏ టైం జీసస్ ఉండడం, అట్ ఏ టైం తండ్రి పరలోకంలో నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని అంటాడు. సో 3 అట్ ఏ టైంలో ఉంటే ఆ థియరీ రాంగ్ అవుద్ది. అప్పుడు వాళ్ళ థియరీ ఏందని అంటే తండ్రి నుండి కుమారుడు అవతారం వచ్చినప్పుడు తండ్రి అవతారం రాకూడదు, అక్కడ కుమారుడు నుండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు రాకూడదు. కానీ ఎందుకు 3 అట్ ఏ టైం రావడం అన్నది అదొకటి. అండ్ పరిశుద్ధాత్ముడు కుమారుడే పరిశుద్ధాత్ముడు అన్నట్టుగా వీళ్ళు చెప్పారు కదా, కుమారుడే పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు చెప్పినప్పుడు
యోహాను 14:16 ఎందుకు ఇలా ఉంది? నేను తండ్రిని వేడుకొందును. ఇది ఎవరు అంటున్నారు? జీసస్ అంటున్నాడు. ఏమని? మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన నేనే వచ్చి ఉంటానన్నాడా? నా ఆత్మను పెడతానన్నాడా? పోనీ ఉత్త ఆదరణకర్త వస్తాడని అన్నాడా? పదం క్లియర్గా చదవండి అక్కడ. ఇట్స్ నాట్ మీ, నేను కాదాయన, వేరైనా. నేను ఆయన కాదు, సేమ్ కాదు, ఆయన వేరే. ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించబడుతుంది. సో అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ కంపల్సరీ ఉంటుంది. ఎండ్ అయ్యేంత వరకు కన్ఫ్యూజన్ ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్స్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారని అంటే, జీసస్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్. బోత్ ఆర్ డిఫరెంట్, డిస్టింక్ట్ గా కనిపిస్తున్నారు ఇక్కడ బైబిల్లో వర్సెస్ లో. ఏందన్నది ఫైనల్ గా చూద్దాం తర్వాత సంగతి. నేను ఇదే అని నేను చెప్పట్లే. ఏందన్నది మీరు డిసైడ్ అవ్వండి. నేను ఇంకా చెప్తా. ఇది 1 క్లాస్ తోటి అయిపోయేది కాదు. కానీ ఇక్కడ డిఫరెన్షియస్ కనిపిస్తున్నాయి. వాడొచ్చు కదా వర్డ్, నేనే వస్తాను తర్వాత మీకు అని, లేకపోతే ఆదరణకర్త వస్తాడని కాదు. వేరొక, అంటే నేను కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపం మీకు అనుగ్రహిస్తాను. ఇది మనం ఆలోచించాల్సింది. దిస్ ఈస్ 1 బోధ. ఇది ఒక బోధ. ఓకే, ఇది 300 BCలో అది వచ్చింది, మోడలాస్టిక్ మొనార్కియనిజం. దీని తర్వాత వచ్చినది ఏరియానిజం. తెలుగులో ఆర్యన్ వాదన, ఆర్యన్ బోధ అని కూడా అంటారు. ఏరియానిజం అని అంటే కొద్దిగా ఆరియన్స్ కి సంబంధించింది. 400 ADలో వచ్చింది. ఇది అలెగ్జాండ్రియాలో పూజారి ప్రవేశపెట్టిన బోధ ఇది. ఆర్యాని అని అంటే తెలుసా? ఆర్యానిజం, ఆరియన్స్, హిందూస్ కి ఓల్డ్ నేమ్ ఆరియన్స్. ఆర్యానిజంలో నుండి అంటే అందులో నుండి కూడా కొంతమంది కన్వర్ట్ అయ్యి అప్పుడు వచ్చారు 400 ADలో. వాళ్ళు ఈ బాధ ఇది తీసుకొచ్చాడు. ఆర్యన్ అనే ఒక వ్యక్తి, ఏరియాస్ అనే ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. కాబట్టి వీళ్ళు ఏమనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయినా ఆయన దేవుని సృష్టి అయినాడు, ఆయన పూర్తి దేవుడు కాదు, ఆయనకు ఒక ప్రారంభం ఉంది. మీన్స్ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని సృష్టించాడు దేవుడిగా. అట్లా అంటే యేసు తల్లి పిల్లల మాదిరిగా పుట్టినవాడు కాదు, కానీ తదుపరి స్థాయిలో ఉన్న దేవుని సృష్టి. అంటే ఇప్పుడు మళ్ళా సృష్టించాడు అని అంటే, పుట్టాడు అని అంటే కుమారుడు అంటున్నారు కదా, ఆయనకు భార్య ఎడికెళ్ళి వచ్చిందని అంటారు. కాబట్టి అట్లా కాదు, దేవుడే ఆయన్ని దేవుడిగా సృష్టించాడు. ఈజ్ నాట్ బిగాటన్, ఈజ్ మేడ్ అని అంటారు. మేడ్ అని అంటే తయారు చేయబడ్డాడు, యేసు ప్రభువుని తయారు చేస్తాడు. దానికి వాళ్ళు చూపించే రిఫరెన్స్ ఏంటంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. చదువుతారు ఎవరైనా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. అందులో ఒక దగ్గర ఉంటది, అన్నిటికన్నా మొదట నన్ను సృష్టించాడని చెప్పి. సరే వెతకండి ఆ వర్షం. ఎండింగ్ లో ఉంటది అనుకుంటా, చూడు. నేను పుట్టి తిని, అర్థమైందా ఇప్పుడు? ఇదన్నమాట. గాడ్ ద ఫాదర్ క్రియేటెడ్ ద గాడ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మెనీ వేస్. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి సృష్టించాడు, హోలీ స్పిరిట్ ని వివిధ రూపాలుగా ఆయన యూజ్ చేసుకుంటాడు. ఈ థియరీ ఏరియానిజం. ఓకే, ఆ సామెతల రిఫరెన్స్ ని వాళ్ళు వాడుకుంటారు. అరౌండ్ 325 ADలోనే ఇది నికేయా, కౌన్సిలింగ్ ఆఫ్ నికేయా అని అంటారు. ఈ క్రైస్తవ నాయకులు సమావేశమై ఏరియాస్ బోధను తప్పు అని ఖండించి 400 BC తర్వాత దాన్ని సమూలంగా నిర్మూలించేశారనమాట. క్రిస్టియన్ పండితులు అందరూ, పెద్ద పెద్ద వాళ్ళు, పాస్టర్స్ అందరు కలిసి ఏరియానిజం బోధ తప్పు అనేది దాన్ని తీసి పాడేసేసారు. దానికి ఈ నిస్సన్ క్రీడ్ అనే ఒక విశ్వాస ప్రకటన రూపొందించబడింది. ద సన్ ఈస్ ఎ బిగాటెన్, నాట్ మేడ్ బీయింగ్ ఆఫ్ వన్ సబ్స్టెన్స్ విత్ ద ఫాదర్ అన్నది రాంగ్.
యేసు తండ్రితో సమానమైన దేవుడు, అతడు సృష్టించబడలేదు, జన్మించిన వాడు, ఆయన తత్వంలో తండ్రితో సమానుడు, ఈక్వల్ ఇన్ ఎసెన్స్ అని ఈ ఒక బోధని వాళ్ళు కంప్లీట్ తీసేశారు. ఈ బోధ ఎందుకు తప్పు అని అంటే దీస్ ఆర్ ద రిఫరెన్సెస్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. దేవుడు అని అన్నప్పుడు దేవునికి ఆది అంతం ఉండదు. పుట్టాడని అంటే ఆది ఉంది అని అర్థం, అంటే ఆయన కన్నా ముందు ఇంకోలో ఉన్నారని అర్థం. ఇప్పుడు దేవుణ్ణి పుట్టించారు అని అంటే పుట్టినవాడు దేవుడు అవుతాడా, పుట్టించినవాడు దేవుడు అవుతాడా? మరి పుట్టినవాడు ఎట్లా దేవుడు అవుతాడు? అప్పుడు యేసు దేవుడు కాదు కదా. సో ఆ ఫార్ములా రాంగ్. సో పుట్టుక అనేది దేవుడికి ఉండదు, ఆయన ఎగ్జిస్టెన్స్ అంతే, స్వయంభుడు. ఆయన ఆదిలో నుంచే ఉన్నాడు, అంటే అజన్ముడు, జన్మం లేనివాడు, ప్రారంభంలోనే దేవుడు. ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపమైన సృష్టికి పూర్వంగా ఉన్నటువంటి వాడు, అంటే సృష్టిలో భాగం కాదు, సృష్టికర్తగా ఉన్నాడు, సృష్టి తత్వంలో కాదు. ఇది యేసుప్రభుని గురించినటువంటి మాట. నేను తండ్రితో ఒకటిని, తండ్రికి సమానుడిగా ఉన్నాను, తక్కువ కాదు అన్నది ఈ వర్సెస్ అన్నమాట. అక్కడ ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో కూడా అక్కడ ఏమని ఉంటదంటే అదృశ్యమైనటువంటి దేవుని యొక్క ప్రతిబింబాన్ని అని అంటాడు. అంటే గాడ్ వచ్చి అద్దం ముందర నిలబడితే అద్దంలో ఇమేజ్ అనిపిస్తుంది కదా, దట్ ఈస్ జీసస్ అనమాట. అలా రాస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు గాడ్ ఎవరన్నది ఇక్కడ లేదు, నేను చెప్పట్లే. గాడ్ వచ్చి అద్దం దగ్గర నిలబడ్డాడు అనుకో, ఆ అద్దంలో ఇమేజ్ అనిపిస్తుంది కదా, దట్ ఈస్ జీసస్. అదృశ్య ఎబ్రిలో స్టార్టింగ్ లో ఉంటుంది, అది ఫుట్ నోట్ లో ప్రతిబింబం అని ఉంటుంది. ఆ రిఫరెన్స్ నాకు గుర్తులేదు. ఎబ్రి ఫస్ట్ చాప్టర్ లోనే ఉంటుంది. కింద ఫుట్ నోట్లో అయితే కనిపించింది ప్రతిబింబం 3 అని, పైన రిఫరెన్స్ కనబడలే నాకు. అక్కడే ఉంటది. ఎక్కడ వర్స్ 3లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమనై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై. అంటే దేవుని యొక్క మహిమ తేజస్సు, అంటే కింద ఫుట్ నోట్లో ఏమన్నా ఉంది, అది ప్రతిబింబం అని అంటే ఇమేజ్, అది మిర్రర్ లో నుండి వచ్చే ఇమేజ్ లాంటిది అనమాట. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని అంటే దేవుడు మిర్రర్ దగ్గర నిలబడితే ఆ మిర్రర్ లో కనిపించేది యేసుప్రభు. అది యేసుప్రభు ఎవరు అని అంటే దేవుని యొక్క ఇమేజ్ లాగా అని చూపించాడు, అక్కడ రాసింది అనమాట. సో దీన్ని బట్టి ఏరియానిజం పోయింది. సో ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇది మీరు 4th సండే రోజు మళ్ళీ నాకు గుర్తు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అండర్లైన్ వర్డ్స్, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి, భూమి మీద కుటుంబం అని అంటే మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం, ఉంటాయి ఫ్యామిలీస్ అందరికి. బట్ ఇక్కడ పరలోకమున కుటుంబం అని అంటున్నాడు. ఇది ఏ కుటుంబం? 4th సండే మీకు క్లారిటీ వస్తుంది. దాని కుటుంబం విషయంలో కొన్ని వర్సెస్ మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి ఈరోజు. ఆదికాండం, నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు నేను పూర్తి టాపిక్ కంప్లీట్ చేయను, మిడిల్లో వదిలేస్తాను, కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను రివైజ్ చేసి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ సండే, మళ్ళీ రివైజ్ చేసి ఆ తర్వాత సండే కూడా చెప్తాను. బట్ ఈరోజు మనకి మనము దేవుని గురించిన అస్తిత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందులో నేను చెప్పేది ఏంటంటే దేవుడు నేనేమై ఉన్నానో డైరెక్ట్గా రాయొచ్చు కదా ఇందులో. దాన్ని ఏమంటారు, వెనక ముందు చెప్పడము, ఇక్కడ అక్కడ చెప్పడము, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా చెప్పేసేయచ్చు కదా ఇందులో. డౌట్ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది, డైరెక్ట్ చెప్పేసి రాయొచ్చు కదా అంటే దేవుడు తన గురించి కోసమని ప్రత్యేకంగా బైబిల్ రూపొందించలేదు. ఆయన ఆదాము హవ్వ పాపము చేసిన తర్వాత దాని ప్రక్షాళన, దాని నుండి తన పిల్లల్ని తిరిగి తన దగ్గరకు తీసుకోవడానికి, వాళ్ళని పవిత్రపరచడానికి, పరిచేలా చేయడానికి, తన అస్తిత్వాన్ని కొంత ప్రదర్శించి మిగతాదంతా కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి రచించబడినది గ్రంథం ఇది. ఓకే,
దేవుడు ఏంటిది, ఆయన అస్తిత్వం ఏంది, ఆయన ఏంది, ఆయన పర్సనల్ థింగ్స్ ఏంటి, ఆయన పర్సనల్ గా ఎలా ఉంటాడు, ఆయనది ఏంది అనేది బైబిల్ రాయబడలే. ఓకే, అది మరి ఎందుకు సీక్రెట్ గా ఉన్నారంటే నా నా అంచనా, నేను అనుకుంటున్నాను ఏంటంటే, స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది మనకి ఇక్కడ చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే మన బ్రెయిన్ బియాండ్ లేదు, వీఆర్ ఫైనైట్ బీయింగ్స్. ఇప్పుడు ఒక ఊర్లో ఎప్పుడు పులిని చూడలే, ఎవ్వరు పులిని చూడలే, పులి ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ వాళ్ళ చిన్న చిన్న జంతువులు ఉంటాయి వాళ్ళ ఊర్లో, కానీ పులి అనేది వాళ్ళకి తెలియదు, అసలు కళ్ళతో చూసింది కూడా లేదు, ఆ పేరు కూడా వాళ్ళు వినలే. కానీ ఒక్క వ్యక్తి వేరే ఊరికి వెళ్ళి పులిని చూసి వచ్చాడు. ఇప్పుడు పులిని చూసి వచ్చిన ఈ వ్యక్తి ఆ ఊరికి వచ్చి పులి ఎలా ఉంటదని వాళ్ళకి ఎలా చెప్తారు? పులి ఇలా ఉంటది అని చెప్పడానికి వాళ్ళ ఊర్లో అసలు పులి ఏం లేదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఎగ్జాక్ట్లీ అట్లా డయాగ్రామ్ వేసేస్తే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అప్పుడు అరే పులి సేమ్ పిల్లిలా ఉంది అని అన్నారు. ఉంటుందా ఉండదా? అంటే వాళ్ళ ఊర్లో పిల్లి ఉంది కానీ పులి లేదు, పిల్లి ఉంది కానీ పులి లేదు. కానీ చూసి వచ్చిన వాడికి పులి, కానీ ఆ పులిని ఎట్లా వివరించాలో తెలియట్లే. ఎందుకంటే వాళ్ళ ఊర్లో అసలు లేదు, పులిని ఎప్పుడు చూసింది లేదు, చేసింది లేదు, ఊర్లలో ఉండవు పుల్లిలు. కాబట్టి పిల్లిలు ఉంటాయి కాబట్టి అరే పిల్లిలానే ఉంటది, కడుపు పెద్ద ఉంటుంది, పిల్లిలానే ఉంటది, పెద్ద ఉంటది. అది సో పిల్లే దేవుడు అన్నానంటే ఇట్లా. సో దేవుడు ఇలా ఉంటాడని చెప్పడానికి బైబిల్లో మనకి ఆ వర్ణన ఇవ్వడానికి వర్డ్స్ లేవు. ఆ వర్డ్స్ మనకి ఇందులో తెలుగులో మీకు ఇంకా ఫ్యూచర్ లో ఉంటుంది చూడండి. ఇప్పుడు తెలుగులో ఉన్న వర్డ్స్ ఎబ్రిలో ఉన్న వర్డ్స్ తెలుగులో లేవు, లేక కొన్నిటిని అలా రాసేసారు కొన్ని. అండ్ దేవుడు ఇలా ఉంటాడని మనకు చెప్పడానికి అలాంటి వస్తువు కానీ, అలాంటి పాత్ర కానీ, అలాంటి ఎగ్జిస్టెంట్, అలాంటి బీయింగ్ కానీ ఇక్కడ లేదు. ఇక్కడ మనకు ఉన్నాయి రెండే బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్ తెలుసు మనకి, యానిమల్ బీయింగ్ తెలుసు. గాడ్ బీయింగ్ గురించి మనకేం తెలుసు? మన మైండ్ గా తెలియదు, అది అందదు. అందుకే దేవుడు ఏమన్నాడు అని అంటే జస్ట్ 100 years ఇచ్చాడు, ఇక్కడ బిలో 100 years ఇచ్చాడు. చెప్పాలంటే మనకి యుగ యుగాలు ఎక్కడ జీవిస్తాం? ఎంత స్టడీ చేయాలి అక్కడ దేవుని గురించి తెలుసుకోవాలంటే యుగాలు పడుతుంది, యుగాలు పడుతుంది. మీరు అనుకుంటున్నారు పరలోకానికి వెళ్తే బెడ్ మీద చెద్దరు కప్పుకొని పడుకోవచ్చు అని అనుకుంటున్నారు. నో, మస్తు పని ఉంటుంది ఆడ, మస్తు పని ఉంటుంది. అదైతే చెప్తా నేను. స్తుతించడం, ఆరాధించడం మనకు తెలుసు, ఇది కాక ఏదో పని చెప్తాడు పక్క. ఆయనకు మనతో పని ఉంది కాబట్టే రక్షించుకున్నాడు. పని ఉంది, ఊరికే రక్షించుకోవాలి. ఇక్కడ పని ఉంది, అక్కడ అది ఆ పని లెవెలే డిఫరెంట్. అది ఏందో నాకు తెలియదు, ఆ పని ఏందో నాకు తెలియదు. మీతో చేయించే దేవుడు మీకు మ్యాన్షన్స్ ఇస్తాడు, అది అడిగిందల్లా మీకు కూడా శక్తులు ఉంటాయి, మీరు కూడా ఏదైనా చేయగలరు. అవన్నీ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? మీతో పని ఉంది, అక్కడ సంథింగ్ చేయబోతున్నాడు. ఆ పని 100 years లో ఫినిష్ చేసేది కాదు, అది కొన్ని యుగాలు పని చేయాలి. అది ఆయనతో పాటు కలిసి పరిపాలన చేస్తామంట, ఆయనతో పాటు కలిసి రాజ్యాన్ని వెళ్తామంట. ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో ఆ రాజ్యంలో ఎలా వెళ్ళాలని అంటే దేవుణ్ణి ఎంత అండర్స్టాండ్ ఆయన అలా చూస్తుంటే ఈ రోజు ఇంత నేర్చుకుంటామంట, చూస్తుండగానే నేర్చుకుంటామంట. ఆ స్టడీ ఎలా ఉంటుందో తెలియదు. ఇట్లా బైబిల్ స్టడీ ఉండదు, అది పరలోకం స్టడీ అది. సో నాకు తెలియదు దాని గురించి. సో నేను అనుకుంటున్నది ఏంటంటే ఆయన అస్తిత్వాన్ని కొంతే చెప్పాడు బైబిల్లో, మిగతా అంతా సీక్రెట్ గా పెట్టాడు. ఎందుకు సీక్రెట్ పెట్టాడు? యూ హ్యావ్ టు కమ్ హియర్, కమ్ అండ్ టర్న్, అంతే. సో కొన్ని విషయాలు పెట్టాడు అన్నాను కదా, ఆ కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 27 ఒకసారి ఫస్ట్ చదవండి. దేవుడు తన స్వరూపమందును నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వాడిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. సో మనుషుల్ని ఎవరి స్వరూపంలో సృష్టించాడు? 26 లో ఏముంది? చాలు. ఇప్పుడు దేవుడు అని చెప్పి డాష్ ఉంది కదా, బైబిల్ చదివేటప్పుడు కూడా, బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏదైనా ఒక పేరు కానీ అక్కడ ఇచ్చి డాష్ అన్నారనుకో వాళ్ళు మాట్లాడుతున్నారని అర్థం. ఓకేనా? దావీదు డాష్ అని వచ్చింది అనుకో, అర్థమైంది దావీదు ఏదో చెప్తున్నాడు. అది బైబిల్ స్టడీ చేయాల్సిన విధానం. ఓకేనా? సౌలు, అపోస్తలుడైన పౌలు డాష్ అని చెప్పి ఇచ్చి నేను మీకు చెప్తున్నది ఏదనగా అని అన్నాడు అనుకో, అంటే పౌలు చెప్తున్నాడు అని అర్థం అక్కడ డాష్ అని పెడితే. ఇప్పుడు దేవుడు డాష్ అని అంటున్నానంటే దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఇప్పుడు నేను దీపక్ని, నేను అంటాను నా స్వరూపమునందు నా పోలిక అని నేను అనాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దీపక్ నేనున్నా,
మన స్వరూపం. మన అని నేను ఎందుకు వాడాలి? నాకేం అవసరం, నేను ఒక్కనే కాబట్టి నా స్వరూపం అని అనొచ్చు కదా. మన అని ఎందుకు అంటున్నాను నేను? మన స్వరూపం మన. హిందీ బైబిల్లో ఎలా ఉంది? हम बोल के क्यों है? मैं बोल के रहना ना, मेरा स्वरूप में, मेरा रूप में, అలా రాయొచ్చు కదా. హమ్ బోల్కే. మీరు ఇది డౌట్ వచ్చి ఇంగ్లీష్ టెస్ట్ చేసా, హిందీ టెస్ట్ చేసా, హిబ్రూలో కూడా టెస్ట్ చేసా, అన్ని చోట అదే ఉంది. హమ్ బోల్కే మనం అనే చెప్పే రాస్తుంది. ఏమేం వర్షం నేను ఇప్పుడు చూపించబోతాను అన్నిట్లో అలాగే ఉంది. మన స్వరూపం ఉంది మనం. దేవుడు అనేది సింగులర్ వర్డ్ కానీ ప్లూరల్ గా పలుకుతున్నాడు. వర్డ్ వచ్చేసి సింగులర్ కానీ పలకడము ప్లూరల్ పలుకుతున్నాడు. అది మనం గమనించాలి. ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11th చాప్టర్, జెనసిస్ 11:6-7. అప్పుడు యెహోవా డాష్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో జనం ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసినది ఏ పని అయినను చేయకుండా వారిని ఆటంకం ఏమీ ఉండదు గనుక. అండర్లైన్ వర్డ్ ఏంటిది? మనము దిగిపోయి. ఇప్పుడు ఇక్కడ మన ఏమనాలి? యాక్చువల్ అయితే సింగులర్ అయితే నేను వెళ్ళి దిగిపోయి అనాలి. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? మనము అని అంటున్నాడు. పైన ఎవరున్నారు? ఆ మాట ఎవరు చెప్తున్నారు? యెహోవా. యెహోవా ఒకడే అయితే నేను అనాలి కదా. మనము ఎందుకు? కొన్ని దాంట్లో అనలే ఆయన, నేనే ఈ భూమిని సృష్టించాను, నేనే సర్వాన్ని సృష్టించాను. మరి ఇక్కడ ఎందుకు కంబైన్ చేస్తున్నాడు? ప్లూరల్ ఎందుకు చేస్తా ఉన్నాడు? ఈ వర్సన్స్ ఈ వర్సెస్ అన్ని కూడా మనం గమనించాలి దీనికి. ఓకే, దీన్ని ఆధారం చేసుకొని నేనేం చేశానంటే, ఎందుకు అసలు యెహోవా ఎవరు, ఎందుకు మనం అనే పదం వాడాడు, దేవుడు అంటే పదం ఏంటిది, ఎందుకు దేవుడు మనము అని ప్లూరల్కి వెళ్తున్నాడు, సింగిల్ వర్డ్ని ప్లూరల్గా ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు, నాకు హిబ్రూకి వెళ్ళిపోయాను. నేను హిబ్రూకి వెళ్ళిపోయి ఈ గాడ్ అనే పదాన్ని హిబ్రూలో ఏమంటారని నేను రీసెర్చ్ చేస్తే దిస్ ఈజ్ వాట్ ఐ గాడ్. దీని ప్రొనౌన్సియేషన్ యహోవే. యహోవే డబల్ హెచ్ ని ఒక హెచ్ లాగా మార్చేస్తారు. డబల్ హెచ్ ని ఒకలా అంటే సింగిల్ హెచ్, డబల్ హెచ్, ఐహెచ్, హెచ్డబ్ల్యూహెచ్, యహోవే. నేను పలుకుతున్నాను కానీ ఇక్కడ నా పక్కన ఎవరన్నా చూడేవాళ్ళు ఉంటే నన్ను చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు దీని పేరు పలకడానికి కూడా అర్హత లేదని అంటారు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాడు నాకు అర్హత ఉందని నేను నమ్ముతున్నా. వాళ్ళకి లేదేమో బహుశా, పాపం మనం పాపులం కాబట్టి అని అంటారు. నేను పాపినే, కాకపోతే యేసు రక్తం ద్వారా నేను పరిశుద్ధున్నాయా కాబట్టి నేను పలుకుతానని అంటారు. యెహోవా అని అంటే ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ నేమ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దీస్ 4 letters. యెహోవే, యహ అంటే ఐ యామ్, హోయ్ అని అంటే హీ ఆర్ హూ, వే అని అంటే ఎగ్జిస్ట్, యహ్వా అని కూడా అని అంటారు. ఐ యామ్ హీ ఎగ్జిస్ట్ ఆర్ ఐ యామ్ హీ హూ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఇది దేవుని యొక్క పేరు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్నే పేరుగా అక్కడ రాశారు హెబ్రీలో. దీని అర్థం ఏంది? హూ ఎగ్జిస్ట్ అని అంటే నేను ఉన్నాను, నా పేరేంది అని అంటే నేనున్నాను. మోషే వచ్చి అడుగుతాడు కదా, దేవా నువ్వు వాళ్ళని వెళ్ళి నువ్వు పంపించావు నన్ను అని చెప్తా కదా, ఏ దేవుడు పంపించాడు, నీ పేరేంది, నేను ఏం చెప్పాలి వాళ్ళకని అంటే నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నా. నా పేరు నన్ను ఏమని అంటారంటే ఉన్నవాడని అంటారంట. ఉన్నవాడని అంటే తెలుగులో అలా ఉంటుంది, హిందీలో ఎలా ఉంది? సేమేనా? మోషే రిఫరెన్స్ ఎవరైనా చెప్తారా? అది ఎక్సోడస్ చాప్టర్లో ఉంటుంది. మండుతున్న పొద ఉంటది కదా, మండుతున్న పొద దగ్గరకు వచ్చినప్పుడు ఉంటది. ఎవరన్నా రిఫరెన్స్ హెల్ప్ చేయండి. నిర్గమకాండం 2nd or 3rd చాప్టర్లోనే ఉంటది. అన్న 3:2
3:2 అంట హిందీలో చూడండి. परमेश्वर ने मूसा से कहा, मैं यहोवा हूँ। 6 లో అనుకుంటా. ఉన్నవాడు అని చెప్పి ఉంటది, పెద్ద లెటర్స్ ఉంటాయి, చూడని గుర్తుపట్టేసేయచ్చు. రిఫరెన్స్ చెప్పండి. 3 3:14 హిందీలో చూడండి. परमेश्वर ने कहा मूसा से, मैं जो हूँ तो हूँ हूँ, मैं जो हूँ तो हूँ। బోలేతో దాన్ని తెలుగులో ఏమంటారు? ఉన్నవాడును అనవాడనే ఉన్నాను. అంతే కదా తెలుగు కూడా. ఈవెన్ ఇంగ్లీష్ కూడా చూశాను నేను. సో ఆయన పేరు ఏంటిది అని అంటే ఐ యామ్ హీ హూ ఎగ్జిస్ట్, ఐ యామ్ హీ హూ ఇస్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడనే. నేను ఎవరు అని అంటే ఉన్నవాడనే, అదే ఆయన పేరు. मैं जो हूँ तो हूँ, దాన్నే యెహోవా అంటారు. యెహోవా అని అంటే దాన్ని అంటే యెహోవా నుండి యెహోవా వచ్చింది. వాళ్ళు ఈ పదం పలకడం ఇష్టం లేదు వాళ్ళకి, ఎందుకంటే మేము మా నోరు పవిత్రమైంది కాదు, యెహోవా అని మేము అనమట్లా. కాబట్టి కొద్దిగా మార్చేస్తాం దాన్ని, యెహోవా అని పెడతామని జెహోవాగా ఇంగ్లీష్లో మారుస్తారు, తెలుగులో యెహోవాగా పెట్టి బైబిల్ అంతట్లో కూడా యెహోవా దేవుడు, యెహోవా. యెహోవా అంటే ప్రభువు. గాడ్ రిఫర్డ్ ఫ్రమ్ హెబ్రూ టు తెలుగు, హెబ్రూ టు తెలుగు అండ్ ఇంగ్లీష్. అంటే మీరు గమనించండి, దీంట్లోకి వెళ్ళే ముందు నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది తెలుగు బైబుల్, ఓకే. ఇక్కడ హిందీ బైబుల్ ఉంది, ఇంగ్లీష్ బైబుల్ ఉంది, ఓకే. ఇప్పుడు నేను హెబ్రూ బైబుల్ తీసుకొస్తా, హెబ్రూ బైబిల్ తీసుకొస్తే అందులో ఇట్లుంటది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను, ఇది తెలుగు, ఓకే. ఇంగ్లీష్లో గాడ్ హూ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. అంటే ఏమనుంది? గాడ్ అని ఉంది. ఇందులో ఏముంది? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హూ క్రియేటెడ్, గాడ్. గాడ్ ఉంది అందులో, గాడ్ అని ఉంది అందులో. ఇందులో ఏముంది తెలుగులో? దేవుడు అని ఉంది. అది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు తెలుగు దాన్ని. ఆది యందు దేవుడు అని ఉంది. హెబ్రూ తీసుకెళ్తే ఆది యందు ఎలోహిం భూమి ఆకాశంలో సృజించిన అని అంటది. అదేనా తర్జుమా, కన్వర్టింగ్ హెబ్రీ నుండి తెలుగులోకి ఇంగ్లీష్లోకి చేసేటప్పుడు హెబ్రూలో ఈ పదాన్ని వచ్చిన ప్రతిసారి దీంతో రీప్లేస్ చేశారు. అదేనా ఎక్కడెక్కడ హెబ్రూ బైబుల్ ఉంటుందో, హెబ్రూ బైబుల్ లేకపోతే గ్రీక్ బైబుల్లో ఎలోహిం అనే పదం వచ్చిన ప్రతి దగ్గర దేవుడు 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 అని తెలుగులో రాసుకుంటూ పోయారు, ఇంగ్లీష్లో గాడ్ గాడ్ అని రాసుకుంటూ వెళ్ళిపోయారు. మనకి ట్రాన్స్లేషన్స్ అర్థమవుతానే మనం దేన్నైనా మనం ఉండాలి. హిందీలో ఏమున్నది? పరమేశ్వర్ 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 అని అంటే హిందూలో ఈశ్వరుడు అనుకుంటారు, శివుడు అనుకుంటారు. మరి తెలుసా? పరమేశ్వరుడు. ఎందుకంటే ఇక్కడ సర్వం దేవుడు అని అన్నట్టే పరమేశ్వరుడు. ఎలోహిం అన్న ప్లేస్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక పదాన్ని పెట్టేసుకున్నారు ఆ లాంగ్వేజ్ కి అనుకూలంగా. అలాగే ఎల్ షెదాయ్ ఎక్కడ? హెబ్రూలో ఎల్ షెదాయ్ అని వచ్చే ప్రతి ప్లేస్ లో సర్వశక్తి మంతుడు అని రాసుకున్నారు. ఇప్పుడు మీకు తెలుగు బైబుల్లో సర్వశక్తి మంతుడు అని కనబడింది అనుకో, మీకు అక్కడ హెబ్రూలో ఏముందని అర్థము? ఎల్ షెదాయ్ ఉందని అర్థం, ఓకే. యెహోవా అని పేరుగా మార్చారన్న కదా జ్యూస్. అక్కడ ఎక్కడైతే యెహోవా ఉందో అక్కడ మన తెలుగులో ఏమని పెట్టారు? ప్రభు అని పెట్టారు, యెహోవా అని కూడా పెట్టారు. రెండో వస్తుంది ప్రభు యెహోవా. ఇంగ్లీష్ లో గమనించండి, క్యాపిటల్ లార్డ్, ప్రతి లెటర్ క్యాపిటల్ లెటర్, LORD క్యాపిటల్స్ తోటి ఉంటే అది యెహోవా అని అర్థం, లార్డ్. జెహోవా అని ఉండదు కేజీవిలో, మీరు చూడండి లార్డ్ అని ఉంటుంది యెహోవా దగ్గర. అంటే స్వయంభు దేవుడు అని అర్థం, నిత్య జీవి అని అర్థం, నిరంతరము ఉన్నవాడు అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ జెహోవా ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. యెహోవా నుండి వచ్చింది కదా వర్డ్, యెహోవాగా మార్చారు అట్లా. అదోనాయ్ ప్రభు అని ఇంకొక కొన్ని చోట్లలో యెహోవా వచ్చినప్పుడు ప్రభుగా పెట్టారు, కొన్ని ప్రభు అని వచ్చిందనంటే అదోనాయ్ కూడా ఉండొచ్చు.
యెహోవా ఉండొచ్చు లేదా అదోనై ఉండొచ్చు. ఇంగ్లీష్ లో క్యాపిటల్ లెటర్ ఎల్ మాత్రమే ఉంటది, మిగతా అన్ని స్మాల్ ఉంటది. అట్లా కనబడింది అని అంటే అది అదోనై అని అర్థం. హిబ్రూలో అదోనై ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎలియాన్, అత్యున్నతమైన దేవుడు, సర్వోన్నతుడు. బైబిల్లో సర్వోన్నతుడు అని ఎక్కడన్నా కనిపించిందంటే హెబ్రీలో ఎల్ ఎలోయిన్ అని ఉంది. ఎలియాన్. ఎల్ ఉలాం, నిత్యుడకు తండ్రి, శాశ్వతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి అన్న పదాలు కనబడతాయి కదా, అది ఎల్ ఉలాం అని హెబ్రూలో ఉంది. దాన్ని ఇలా అంటే తెలుగులో దాని యొక్క మీనింగ్ ని కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకొని కొద్దిగా ఉన్నదాన్ని తెలుగులో పదం లేకపోతే ప్రభువుకి ప్రభు అని పెట్టడము, సర్వశక్తిమంతుడు అని అంటారు కాబట్టి సర్వశక్తిమంతుడు, అత్యున్నతమైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని ఆ పదాన్ని వెతికి తెలుగులో ఏమంటారని ఆలోచన చేసి స్క్రిప్చర్స్ రాశారు. అలా యెహోవా సబాత్ అనే పదాన్ని హిబ్రూలో ఉంటే తెలుగులో సైన్యములకు అధిపతి యెహోవా అని అంటారు. ఈ పదం ఎన్నిసార్లు ఉంటుంది కదా బైబిల్లో మనకి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా. నథింగ్ బట్ హెబ్రూలో యెహోవా సబాత్, ఎందుకంటే హెబ్రూలో యెహోవా కూడా ఉంది, ఆ పదం ఉంది కాబట్టి యెహోవా సబాత్, సైన్యములకు అధిపతి. సో గాడ్ ఒక మీనింగ్, ఇది దేవుని యొక్క మీనింగ్ ఒక్కొక్క బైబిల్లో ఏంది. అది నేను వెనక్కి వెళ్ళా. ముందు ట్రినిటీయా ఇదా అది పక్కన పెట్టండి, ముందు అసలు గాడ్ అంటే ఏంది, దాని మీనింగ్ ఏంది, వాటి అర్థాలు ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఆయన నిరంతరం ఉండేవాడు, నిత్యుడు, స్వయంభుడు, ఎవరు సృష్టించకూడదు, నిత్యము జీవించాలి, ఉన్నవాడైనా ఉండాలి. మెయిన్ నా మైండ్ లో పెట్టుకుంది ఏంటంటే ఇది, ఆయన ఎగ్జిస్టెంట్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ ఉండాలి. ఆయన ఎవరు క్రియేట్ చేయకూడదు, శాశ్వతంగా ఉండాలి, అత్యున్నతమైన వాడు, అన్ని ఒక దేవుడు క్వాలిటీస్ అన్ని ఉంటేనే అది దేవుడు, లేకపోతే కాదు. ఇప్పుడు నేను కొన్ని కాంట్రడిక్షన్స్ చెప్పేసి ఈరోజు నేను ముగించేస్తాను. ఫాస్ట్గా వెళ్తా ఇక్కడ నుండి. మీరు బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, కావాలంటే రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే టైం లేట్ అవుతుంది, నేను క్లోజ్ చేసేస్తాను. ఓన్లీ రిఫరెన్సెస్ రాసుకోండి. ఈ రిఫరెన్సెస్ అన్ని నేను తీసి టీవీలో చూపిస్తాను మీకు, అన్ని ప్రజెంటేషన్లో ఉన్నాయి రిఫరెన్సెస్. ఇక్కడ నుండి నాకు వచ్చిన డౌట్స్, కాంట్రడిక్షన్స్ లో నేను ఫైండ్ అవుట్ చేసింది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో చాలా మంది మనం నమ్మేది ఏంటంటే పాత నిబంధనలో ఉన్న దేవుడే తండ్రి కదా. యెహోవా దేవుడు ఎవరని అంటే ఏమంటారు? ఇప్పుడు ఎఫిషియన్స్ చాప్టర్ 1, 2, 3 మనం చదివాం కదా ఇందాక. దాంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, మళ్ళా పరిశుద్ధాత్ముడు, ఈ 3 ప్రస్తావించినప్పుడు ఈ 3 పాత నిబంధనలో కూడా ఉంటేనే కదా నమ్ముతా నేను, లేకపోతే కొత్త నిబంధన నమ్మలేను నేను. పాత నిబంధన అటాచ్ చేసింది అందుకు ప్రూఫ్, దాని యొక్క డిరైవ్డ్, దాంట్లో నుండి డిరైవ్ అయింది. అది ప్రాబ్లం అయితే ఇది సొల్యూషన్, అది క్వశ్చన్ అయితే ఇది ఆన్సర్. ఆన్సర్ చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్వశ్చన్ ఎక్కడ ఉందో వెతకాలి కదా నేను, ఓల్డ్ టెస్టిమెంట్ లో వెతకాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా మంది నాతో చెప్పింది ఏంటంటే పాస్టర్లు వీళ్ళందరూ చెప్పేది అంటే యెహోవా తండ్రి, కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. పాత నిబంధనలో నాకు అది కావాలి. యేసు ప్రభు పాత నిబంధనలో ఎవరై ఉంటాడు మరి? అది మనం ఈరోజు తెలుసుకొని క్లోజ్ చేసేద్దాం. ఇవి జస్ట్ రిఫరెన్సెస్. ఆ రిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయ, అందులో ఒక డౌట్ నాది, మీరు ఆన్సర్ చెప్పండి. పిమ్మట మరల గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, ఎవరు సెలవిస్తున్నారు? అండర్లైన్దే నేను హైలైట్ చేస్తా. సెలవిస్తుంది ఎవరు? దీనికి లోరుహము అనగా జాలి నొందిన అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇజ్రాయేల్ వారికి క్షమించును, వారి ఎడల జాలిపడును. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రముల రౌతులు అను వారి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఎవరు దాని రక్షిస్తారంట అని చెప్పి ఎవరు అంటున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ యెహోవా ప్లేస్ లో నేను దీపక్ అని పెట్టుకుంటాను. దీపక్ సెలవిచ్చినది ఏమనగా యూదా వారి మీద జాలిపడి గుర్రముల రౌతులను వాటి చేత కాక నేనే వారిని రక్షిస్తాను. నేను రాంగ్ చెప్పానా? నేనే రక్షిస్తాను అన్నప్పుడు, నేను దీపక్ అన్నప్పుడు నేనే అనే పదం వాడాలి కదా. కానీ నేను అక్కడ ఎలా వాడుతున్నానంటే గుర్రములు రౌతులు అను వాటి చేత కాక మీ దేవుడైన దీపక్ చేతనే. అంటే నా పేరుని 2 సార్లు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది నాకు?
అదొక క్వశ్చన్ మార్క్. నేను ఈ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను మీకు ఈ వర్స్ చదువుతున్నప్పుడు ఈ డౌట్ వచ్చింది. యెహోవా సెలవిస్తున్నాడని ఇదంతా యెహోవానే చెప్తున్నాడు, డైరెక్ట్ చెప్తున్నాడు. నేను అయితే యూదా వారియర్లా జాలిపడను, విల్లు ఖడ్గం చేత రౌతులు అన్న వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వాళ్ళు రక్షిస్తారు, తమ దేవుడైన యెహోవా చేత వాళ్ళని రక్షింతును, యెహోవా చేత రక్షింతును. ఎంత కాంట్రడిక్షన్ ఉంది చూసారా? నేను రక్షిస్తాను అన్నట్టే చెప్తున్నాడు, కానీ యెహోవా చేత రక్షిస్తాను నేను అంటున్నాడు. మరి నువ్వు ఎవరనంటే సెలవిస్తుంది యెహోవానే. ఈ యెహోవా ఎవరు, ఈ యెహోవా ఎవరు? ఎందుకు ఈ కాంట్రడిక్షన్? నేను ఇప్పుడు చెప్పే ఏది కూడా తెలుగులో నేను మీకు చెప్తున్నాను, కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్, హెబ్రూ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన వర్సెస్ ఇవి. అంటే దాని అర్థం హిందీలో ఇలాగే ఉంటది, ఇంగ్లీష్లో ఇలాగే ఉంటది, హెబ్రీలో కూడా ఇలాగే ఉంటది. యెహోవాను 2 సార్లు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? నంబర్ 1 వర్స్ కాంట్రడిక్షన్ వర్స్ అది. మళ్ళా కాంట్రడిక్షన్ జకర్యా 2:8-10 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఎవరు చెప్తున్నారు? యెహోవా. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న తలిచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అగైన్ కాంట్రడిక్షన్. ఇప్పుడు ఇక్కడ యెహోవా సెలవిస్తున్నాడు, నన్ను పంపిండంట, ఆయన పంపిండంట. యెహోవా దేవుడు చెప్తున్నాడు నన్ను పంపాడని. ఆయన దేవుణ్ణి ఎవరో పంపారు, ఆయన ఎవరో తెలియదు ఇక్కడ. ఆయన నన్ను పంపాడని అన్నాడు. తర్వాత నేను నా చేతిని, అంటే యెహోవా చెప్తున్నాడు, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులు దోపుడు సొమ్ములగుదురు, అప్పుడు సైన్యములకు అధిపతగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. నన్ను పంపింది ఆయన అన్నాడు, ఆయన ఎవరో కాదు, సైన్యములకు అధిపతగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు అని ఎవరు చెప్తున్నాడు? సైన్యములకు అధిపతగు యెహోవా చెప్తున్నాడు. కాంట్రడిక్షన్. నెక్స్ట్, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఇది జ్యూస్ నమ్మరు, ఇది దేవుడు మన దగ్గర రాడని అనే ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ దేవుడు, ఇది జకర్యా కొత్త నిబంధన, న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్? ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. అంటే అప్పుడే చెప్పాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడు. ఇదే యెహోవా వాక్కు. ఈ యెహోవా ఎవరు? పంపిన యెహోవా ఎవరు? ఈ యెహోవా ఎందుకు వచ్చింది? కాంట్రడిక్షన్ నంబర్ 2 అదే. నెక్స్ట్ కాంట్రడిక్షన్ ఇదే జకర్యా 2:12 ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను అత్తుకొని నాకు జనులవుదురు. యెహోవాను అత్తుకుంటారంట, నాకు జనులు అవుతారంట అని యెహోవా చెప్తున్నాడు. ఓకే, నేను మీ మధ్య నివాసం చేస్తున్నాను, ఇందాక చెప్పినది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను, అన్యజనులు వస్తారంట. అంటే అసలు దేవుడు ఎవరో తెలియని వాళ్ళు నన్ను వచ్చి నన్ను కాదు యెహోవాను అత్తుకుంటారు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడని మీరు తెలుసుకుంటారంట. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసంను విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. యెహోవాను అత్తుకుంటే యెహోవానేమో ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వస్తాడంట. ఇవన్నీ జీసస్ వర్సెస్. అర్థమవుతుందా మీకు? ఇది ఒక కాంట్రడిక్షన్. ఎవరు? యెహోవా. ఆదికాండం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకం అగ్నిని ఆకాశంను కురిపించి. ఇది ఎవరు పలుకుతారు తెలుసా మీకు? తెలుసా స్టోరీ? సొదొమ గోమర్రాని చంపడానికి 2 దూతలు వస్తారు. అందులో ఒక దూత అప్పుడు యెహోవా, అంటే ఆ దూత యెహోవా అని చెప్తున్నాడు. ఎవరు? ఆ దూతని యెహోవా అని చెప్తున్నాడు. సొదొమ మీదను గోమర్ర మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు ఆకాశం నుండి వస్తున్నాయంట. అగ్ని ఎక్కడికి వెళ్ళి వస్తుందంట? యెహోవా యొద్ద నుండి అని చెప్తున్న దూత ఎవరు? యెహోవా. ఒక దూతని యెహోవా దేవుడు, అంటే దూత పేరు యెహోవా ఉండదని చెప్పాను కదా నేను మీకు. అది ఎందుకు వచ్చింది? కాంట్రడిక్షన్. అది అయిపోయిందా? అంటే మనకు అర్థమవుతుంది యేసు ప్రభు యెహోవానా అన్నట్టుగా వస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు.
రాజైన ఉదయం మృతునందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసునై ఉండగా నేను సూచించింది. ఎవరంటున్నారు ఈ మాట? అది యెషయా గ్రంథంలో యెషయా రాస్తున్నాడు. యెషయా ఒకటి చూశాడంట, ప్రభు ఆసీనుడై ఉండడం చూశాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరి 6 రెక్కలు ఉండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖం రెండింటిని కాళ్ళను కప్పుకొని రెండింటిని ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతకు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమున ఆయన మహిమతో గొప్ప స్వరంతో ప్రతిగానం చేయుచుండెను. సో ఇక్కడ ఆసీనుడై ఉన్న ప్రభువుని ఏం పేరుతో అంటున్నాడు ఆయన? సైన్యములకు అధిపతకు యెహోవా అని. వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నట్టుగా ఈయన కంటికి కనిపిస్తుంది యెషయా అనే వ్యక్తికి. ఓకే, కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్. ప్రభువా మా వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క అంటే ఇది రెవల్యూషన్ లో కూడా ఉంటది ఈ మాట. రెవల్యూషన్ లో ఈ ప్రభు యేసు ప్రభు అని చెప్తాడు. ఇక్కడనేమో సైన్యములకు అధిపతి యెహోవా అని ఉంది. ఇంకొక వరుసు కొత్త నిబంధనలో చూపిస్తాను. మా వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క భావం ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగిన. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంలో గ్రహించి మనసును మార్చుకొని నా వల్ల స్వస్థపరచకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయం కఠినపరచుకునని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఎవరు రాశారు ఇది? యోహాను రాశారు. ఇప్పుడు యెషయా దగ్గరకు వస్తే, నువ్వు పోయి జనులతో ఇట్లా నువ్వు మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యం చూస్తుందరు కానీ తెలుసుకుందరు, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసులు ఈ సేమ్ యోహాను ఇందులో ఉంది రిఫరెన్స్ అని చెప్పి అక్కడ చెప్పాడు. అర్థమవుతుందా? న్యూ టెస్టిమెంట్ లో యోహాను ఓల్డ్ టెస్టిమెంట్ యెషయా వర్స్ తీసుకొచ్చి పెట్టాడు. అందుకే అక్కడ ఆయన అబద్ధమేమి అనలే. యెషయా చెప్పిండు అని చెప్పి రాసిండు కూడా అక్కడ. యెషయా చెప్పిన వాక్యం అని చెప్పిండు అక్కడ. యెషయా ఎక్కడ చెప్పిండు అని చెప్పి చూస్తే ఇక్కడ కనిపించింది, అది పెట్టా. అయితే ఎందులో ఇది 12:38-40 యోహాన్లో 41కి వచ్చింది. అర్థమవుతుందా? యోహాను 12:38-40లో యెషయా ఏం చెప్పిండో ఇక్కడ రాసిండు. యెషయా ఏం చెప్పిండో ఇక్కడ రాసిండు. నిజంగా యెషయా చెప్పిండా అని చూస్తే చెప్పిండు. 6, 9-10లో ఉంది. ఇది ఎక్కడి వరకు అట్లా చెప్పిండు అని ఉంది అని చెప్పిండు? 40 వరకు ఉంది. 41లో ఏమనుంది? యెషయా అంటున్నాడు, ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను అని. ఆయన ఎవరు అని చెప్పేసి ఆ 38 పైన వరుసలో ఉంది యేసు ప్రభు. ఏది? యోహాను సువార్త 12వ అధ్యాయము 37లో ఉంటుంది మీకు. యేసు ప్రభు అక్కడికి వచ్చి స్వస్థతలు చూసి వాళ్ళ దగ్గర విశ్వాసం లేకపోయేసరికి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అప్పుడు యోహాను రాస్తున్నాడు లేఖలో, అందులో సువార్తలో ఏమన్నానంటే, యేసు ప్రభువుని వీళ్ళు కన్నులారా చూచి చెవులారా విని వీళ్ళు వినరు, వీళ్ళు మారరు, వీళ్ళు ఇట్లనే ఉంటారు అని అంతకుముందు యెషయా చెప్పిండు. అట్లనే అయింది ఇక్కడ. పాపం యేసు ప్రభు వెళ్ళిపోయాడు పాపం అని చెప్పి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. యెషయా ఆయన చెప్పిండంట, ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. ఆయన మహిమ. కానీ అక్కడ యెషయా ఎవరు మహిమను చూశాడు? అక్కడ ప్రభు ఆసీనుడై ఉన్నాడు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని. ఆ మహిమ ఎవరిది? యెహోవా. కానీ ఆ దాన్ని తీసుకొచ్చి యోహాను ఎవరికి అంటగడుతున్నాడు? యేసు ప్రభుకి అంటగడుతున్నాడు. ఆయన మహిమ, ఆయన యెహోవా అని ఇందులో ఉంది, ఆయనే ప్రభు అని చెప్పి ఆయన అక్కడ రాశాడు యోహాను. ఆయన మహిమ చూచినందున, చూచింది ఏంటిది? యెహోవా దేవుడు. ఆయనను గురించి మాటలు చెప్పాను అన్నది యేసు ప్రభు కాంటెక్స్ట్ లో రాశాడు ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఇది యేసు ప్రభు యెహోవాగా చూస్తున్నాడు. కానీ నేను మీకు ఇందాక చెప్పాను కదా, యాహోవే అని అంటే కంపల్సరీ ఒక గుణం ఉండాలి. ఏంటిది? ఉన్నవాడు, ఎగ్జిస్టింగ్ అన్న పేరు. ప్రకటన గ్రంథంలో అల్ఫయు ఒమేగాను నేనే, వర్తమాన భూత భవిష్యత్తుల్లో ఉండువాడను నేనే. వర్తమాన భూత భవిష్యత్ అని అంటే వర్తమాన అంటే వర్తమాన ప్రజెంట్, భూత అంటే అయిపోయింది పాస్ట్, భవిష్యత్ అంటే ఫ్యూచర్. పాస్ట్ లో నేనే, ప్రజెంట్ లో నేనే, అందుకే నేను ఉండివాడను. ఒక దగ్గర జీసస్ దగ్గరికి పరిచయలు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఉంటది, ఐ ఆమ్ ద హూ ఐ యామ్ అని అంటాడు జీసస్ అంటాడు అన్నమాట. వాళ్ళు రాళ్ళు తీసుకుంటారు.
నువ్వు ఏమంటున్నావు తెలుసా? యావే అనుకుంటున్నావు నువ్వు. ఆ మాట నువ్వు అంటావు అసలు? నువ్వు దేవుడు అని చెప్తావా మాకు అని చెప్పి రాళ్ళు తీసుకున్నారు యేసుప్రభు మీదకి. ఆయననేమో అదే చెప్తున్నాడు, అరే నేను ఎగ్జిస్టింగ్ వ్యక్తిని, నేను అబ్రాహాము కన్నా ముందున్నాను, నా కొరకు అబ్రాహాం మాట్లాడాడు, మోషే ప్రవక్త నా గురించి చెప్పింది మీరు చూడట్లే, ఐఎమ్ ద హూ ఐ యామ్ అని చెప్పింది అదే కదా, అది నేనే అని అంటే వీళ్ళు రాళ్ళు తీసుకున్నారు. బట్ ఆయన ఎక్కడ అబద్ధం ఆడలేదు దేవుడు, యేసుప్రభు. సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఇది ప్రకటన గ్రంథంలో యేసుప్రభుని గురించి ఉంది. సో యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు నా చెవి అగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను, నా హస్తము భూమి పునాదిని వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయును. ఇక్కడ చూడండి, నేనే పిలిచిన ఇజ్రాయేలు నా చెవి యొగ్గుము, నేనే ఆయనను, నేనే ఆయన, ఇగో ఈయన